భారతదేశం ప్రియ భారతదేశం జాతిపిత కలలుగన్న స్వరాజ్య దేశం స్వతంత్ర దేశం. మనం ఈనాడు ఆగస్టు 15 ద్వారాగా మహాత్ములందరినీ గుర్తు చేస్తున్నామంటే వాళ్ళు చేసి వెళ్ళిన త్యాగాల వల్లే ఇంత స్వేచ్ఛ స్వాతంత్రంగా మన భారతదేశం ఇండియన్స్ మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన దేశంలో ఈ రకంగా మనం తీసుకునే ప్రకృతి సహకారంతో తీసుకునే ప్రతి ఒక్కటి వనవులు తీసుకుంటున్నామంటే ఆ రైతు లేనిది రాజ్యం లేదు. మన భారతీయ ముద్దుబిడ్డలు మన సైనికులు లేకపోతే మన గుండెల మీద చేసుకుని పడుకోలేం. వీళ్ళంతా కష్టపడే శ్రమించి మనకి ఈ రకంగా ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం? బాబాసాహెబ్ రాసుకున్న రాజ్యాంగం వల్ల మనం ఓటు హక్కుతో రాజులుగా చలామణి అవుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు మీరు రూపాయి లేకుండా వచ్చి కూడా దీంట్లో కోట్లు సంపాదిస్తున్నారంటే కేవలం మన ప్రజలు కట్టే ట్యాక్స్ల వల్లే. మీరు ఈ ఒక సంపదని దోచుకెళ్ళి ఈ దేశాల్లో దాచుకుంటున్నారు. ఎందువల్ల? మీరు డబ్బే ప్రధానం అనుకుంటున్నారే కానీ నాయకులుగా వచ్చి మీరు పేరు ప్రతిష్టలు సంపాదిద్దామని అనుకుంటం లేదు. ఒక ఇల్లుని తండ్రి బాగా ఉంటే పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఒక దేశంలో ఒక రాజు బాగుంటే దేశం బాగుంటుంది, ప్రజలు సురక్షంగా ఉంటారు. కానీ ఈనాడు జరిగే సందర్భాలని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ప్రధాని గెలిచాడంటే ఎలా గెలిచాడు అనే అనుమానం పట్టే రోజులు వచ్చినాయి. ముఖ్యమంత్రి గెలిచాడంటే ఏ రకంగా గెలిచాడు అనుకునే రోజులు వచ్చినాయి. అంటే కేవలం అనుమానాలు పడాల్సిన సందర్భాలు వచ్చినాయి. ఎవరి వల్ల? కేవలం ఒక అధికారి వల్ల. మీరు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాల వల్ల ప్రతి ఒక్క అధికారి మీరు శాఖలో భర్తీ అయ్యారంటే మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాల వల్ల, మీకు నేర్పిన క్రమశిక్షణ వల్లే మీరు ఒక నాయకులుగా, మీరు ఒక అధికారులుగా చలామణి అవుతున్నారంటే తల్లిదండ్రులు చేసిన పుణ్యాల వల్ల. ఇంకొక దేవుడు అవకాశం ఇస్తున్నాడు మీకు. మీరేం చేస్తున్నాడు? డబ్బే ప్రధానం అనుకుని జీవిస్తున్నారే కానీ ఆ డబ్బు పోయేటప్పుడు తీసుకెళ్ళలేరని తెలిసి కూడా, గుప్పిడు మట్టిని తెలిసి కూడా మీరు అన్యాయానికి పాటుపడుతున్నారు. దేశ సంపదని దోచుకుని తీసుకెళ్ళి ఈ దేశాల్లో దాచుకుంటున్నారు. రూపాయి లేకుండా మీరు కోటేశ్వర్లు అయ్యారంటే ప్రజల సొమ్ము కాదా? ప్రజలు శ్రమించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం రూపాయి కట్టే ట్యాక్స్తో ప్రతి ఒక్క అధికారికి జీతంగా ఇస్తున్నాం. ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని ప్రధానిగా జీతంగా ఇస్తున్నాం. మిమ్మల్ని ఇంత భద్రతగా ఉంచున్నామంటే కేవలం ఇది పేదల సొమ్ము, ప్రజల సొమ్ము అనే సంగతి మర్చిపోతున్నారు. ఈనాడు ఓట్లు వేస్తానికి వెళ్తే మాకు భద్రత లేదు, న్యాయంగా బతకడానికి మనకు భద్రత లేదు, ఎక్కడికి వెళ్ళినా లా అండ్ ఆర్డర్లో భద్రత లేదు. మనం న్యాయమూర్తులుగా మీరంతా చలామణి అవుతున్నారు, మీరంతా చేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాల వల్ల. కేవలం ఇలా అందరూ కాదు, న్యాయమూర్తులుగా కూడా కొంతమంది న్యాయమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా దేశం స్వేచ్ఛగా ఉంది. కానీ మీ న్యాయమూర్తులే మాకు ఒక దారి చూపించాలా. ఎవరైనా సరే అధికారులని శిక్షించండి, మీరు అన్యాయానికి పాటుపడొద్దు. మీరు కూడా తప్పిదారి పడితే భారత్ మాత కన్నీళ్లు పెట్టుకుంటుందని ఈ సందర్భంగా చెప్తూ, మీకు తల్లిదండ్రులు, మీరు ఈ రకంగా మీకు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాల వల్ల న్యాయమూర్తులుగా వస్తున్నారు, ప్రతి ఒక్క అధికారిగా వస్తున్నారు. ప్రతి అధికారి ఓటర్లకి మీరు పనిచేయాలే కానీ ప్రతి ఒక్కళ్ళకి మీరు రాజకీయ నాయకులుగా, తత్తులుగా మారవద్దని ఈ సందర్భంగా చెప్తూ, మన భారతదేశం విలువల్ని పెంచుకోవాలి. మళ్ళీ మళ్ళీ మహాత్మా గాంధీని గుర్తు చేసుకునే విధంగా మనం ఎదగాలి. పేరు ప్రతిష్టలు సంపాదించాలంటే కేవలం డబ్బు ప్రధానం కాదు, నీతి నిజాయితీలే మనకు ప్రధానం అని చెప్పుకోవాలి. ఎదగాలే కానీ మనం తీసుకెళ్ళేటప్పుడు మనం ఏమీ లేదు, నీతి నిజాయితీలు మనం గనక మర్చిపోతే మన భారతదేశం విలువలు మంటగలిచిపోతాయి, భారతమాత కన్నీళ్లు పెట్టుకుంటుందని ఈ సందర్భంగా చెప్తూ, ఎవరైనా సరే మీరంతా న్యాయానికి పనిచేస్తారని, ఇక నుంచైనా మన ఇండియన్స్ అని చెప్పుకునేలాగా మన భారతదేశం విలువల్ని కాపాడుతారని ఈ ఆగస్టు 15 ద్వారాగా చెప్పుకుంటూ, మన రాబోయే తరాలని కుల మతాలు భేదాలు లేకుండా 3 రంగుల జెండాని అతీతంగా ఉంచుతారని ఈ సందర్భంగా చెప్తూ, జై హింద్, జై భారత్.